నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదు. నేను ఎవరో నీకు తెలుసు, అయినా ఆయన ఎవరో అన్నట్టుగా నీవు ఉంటున్నావు. నేను చెప్పిన దానికి నీవు చేసేదానికి చాలా వ్యత్యాసం ఉన్నదని నీకు తెలుసు. నేను ఏమి చెప్పాను, నీవు ఏమి చేస్తున్నావు? లోకములో ఎన్నో కోట్ల దేవుళ్ళు ఉన్నారని, ఎన్నో వేల మతాలు ఉన్నాయని నీకు తెలుసు. నీవు అనుకుంటూ ఉన్నావు వేరే మతస్థులు వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళు అలా చేసినప్పుడు ఎవరు వాళ్ల మాట వింటారో, ఎవరు వాళ్ళ మాట వినరో వాళ్లకి కూడా తెలుసు. వాళ్లకి గట్టి విశ్వాసం ఉంటాది. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని అంటూ ఉంటారు. వాళ్ల విశ్వాసం అలా ఉంటే నీ విశ్వాసం ఎలా ఉందో నీవు ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా ఆలోచించావా? క్రైస్తవుడవైన నీ విశ్వాసం ఎలా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథము తెరిసి వాక్యమును చదువుము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, సర్వప్రపంచాన్ని సృష్టించిన ఏకైక దేవుడు, మొదటివాడు కడపటివాడు, ఉన్నవాడు అనువాడు, అల్పయు ఓమేగయు, సర్వాంతర్యామి అయిన ఏకైక దేవుడు యేసు ప్రభువువారు. మానవుడు ఎలా సృష్టింపబడ్డాడో, మానవుని యొక్క జీవితము ఎలాంటిదో, జీవిత పరిమాణము ఎంతవరకు ఉందో బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది. భగవద్గీత, రామాయణం, పురాణం, ఋగ్వేదం, గీతా పారాయణం ఇంకా అనేక హిందూ గ్రంథాలలో లేనిది సృష్టి గురించి ఎక్కడ రాయలేదు. బైబిల్ గ్రంథంలో చక్కగా దేవుడు ప్రేరేపించిన రీతిలో 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి దేవుడు వారితో మాట్లాడిన రీతిని బట్టి రాశారు. కాబట్టి మానవుడను దేవుడు తన పోలికలో, తన రూపములో ఆదిలో మొట్టమొదటిగా నేల బట్టి తీసి పిసికి దేవుడు తన పోలికలో, తన రూపంలో మానవుడిని తయారుచేసి ముక్కు రంధ్రంలో ప్రాణవాయువు ఊదగా, పరిశుద్ధాత్మను ఊదగా మానవుడు జీవముగలవాడు అయ్యాడు అని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా రాయబడి ఉంది. అందుకనే చాలా సందర్భాలలో మట్టి నుండి వచ్చిన ఈ మానవుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికిన, ధనవంతుడైన, పేదవాడైనా, బీదవాడైనా, దరిద్రుడైనా, ఎన్నో వేల కోట్లు సంపద ఉన్న కార్లు, మేడలు, మిద్దెలు, వెండి, బంగారం, ధాన్యములు ఉన్న మట్టి నుండి వచ్చిన మానవుడు తిరిగి మట్టిలోనే కలవాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఈ విషయము నీకు బాగా తెలుసు కదా. అందుకనే సర్వమును సృష్టించిన ఏకైక దేవుడు యేసు ప్రభువు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టముగా తెలియజేస్తుంది. అందుకనే అనేక మతస్థులు యేసు ప్రభువు వద్దకు వస్తే విశ్వాసముతో మనము ఏది అడిగినా ఆయన ఇస్తాడని, అనారోగ్యంగా ఉన్నటువంటి నీవు ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తే ఆరోగ్యము దేవుడు ఇస్తాడని, సంతానము ఇస్తారని, నీవు ఏది అడిగితే అది యేసయ్యే ఇస్తాడని నీకు బాగా తెలుసును. అయితే నీవు అడిగినవన్నీ పొందుకుంటావని, యేసు ప్రభువును నమ్ముకుంటే సమస్త ఆశీర్వాదములు పొందుకుంటానని ఈనాడు అనేక మతస్థుల వారు క్రైస్తవ్యంలోనికి వస్తున్నారు. అందుకనే పరిశుద్ధ గ్రంథము యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని తెలుపుతున్నారు.